హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. పప్పు పొంటికూర అయితే వండుకుంటున్నానండి ఈరోజు కర్రీ. పొంటికూర అంటే ఏదో అనుకోగలరు, గోంగూరనండి పొంటికూర అంటారు. దీనికి కావాల్సిన పదార్థాలు పావు కేజీ పప్పు తీసుకున్నానండి. అలాగే నేను 20 రూపీస్ గోంగూర వేసుకున్నాను. ఒక 10 కట్టలు ఇచ్చారు. ఫుల్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పప్పు పావు కేజీ పప్పులోని 3 టమాటాస్ వేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలకు 3 వేసుకున్నాను. కారం ఒక 3 టీ స్పూన్స్ వేసుకున్నాను. సాల్ట్ ఒక రుచికి తగినంత వేసుకున్నానండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్కి ఉడకనిచ్చానండి పప్పుని. ఆ తర్వాత పప్పు ఉడికిపోగానే గోంగూర కూడా వేసుకొని మళ్ళీ ఒక 2 విజిల్స్కి పెట్టుకున్నానండి. ఫుల్గా పప్పు గోంగూర అయితే మిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత పోపులు తీసుకున్నానండి. పోపులు చూసారు కదా, జీలకర్ర, పోపులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు ఫుల్గా తీసుకొని స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి పోపులన్నీ వేయించేసుకున్నానండి. బాగా వేగిన తర్వాత పప్పు వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉందండి. సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మర్చిపోకండి. థ్యాంక్ యూ.